అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల మండల ప్రజలకు, గోస్పాడు మండల ప్రజలకు అందరికీ నూతన సంవత్సరం 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెడుతుంది. ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పథకాలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. ఇంకా ముందు గ్రామీణ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి గ్రామ సౌకర్యార్థం రోడ్లను, తాగునీటి వసతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అందరూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మన చంద్రబాబు గారి పరిపాలనకు అందరము కూడా మనం తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నా. మన ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా 2 సంవత్సరాలకు కావస్తుంది. చాలా మంచి పనులు చేయడం జరుగుతుంది. మహిళలకు సూపర్ 6 పథకాలను తీసుకొచ్చారు. గ్యాస్ ఇవన్నీ కూడా మంచి పథకాలు తీసుకొస్తున్నారు. కాబట్టి అన్ని గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మంచి అభివృద్ధి పథకాలను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు రాబోయే జనవరిలో కూడా గ్రామీణ ప్రజలకు ఇంటి స్థలాలు, పట్టణ ప్రజలకు కూడా ఇంటి స్థలాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందరికీ శాంక్షన్ చేయబోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ప్రజలకి ఏదైతే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలా భవిష్యత్తులో కూడా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అశ్చర్యాలతో ఉండాలని చెప్పేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాం.